హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 18th December 2025. నేను మీ భరత్ కొత్త. ఈరోజు నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది ఒక ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఒక హయ్యర్ సైడ్ మూవ్ అయిన తర్వాత ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ 25,929,930 నుంచి ఒక డౌన్ సైడ్ మూవ్ చూడడం జరిగింది. అది 25,770 లో టచ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో మనం రేపటి ట్రేడ్ సెటప్ కోసం ఒకసారి చూస్తే ఒకసారి ఇది 1 hour టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఇది కంటిన్యూగా డౌన్ సైడ్ మూవ్ అవుతూ వస్తుంది. బట్ మూమెంటం కొంచెం స్లోగా డౌన్ సైడ్ మూవ్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనకు మెయిన్గా మనం అబ్జర్వ్ చేస్తే మనకు మేజర్గా 25,650 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ ఛానల్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ మేబీ ఇది ఒక డౌన్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఒకసారి హయ్యర్ సైడ్ మూవ్ అవుతే మేబీ ఈ ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఈ క్రూషియల్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లో ఒక హయ్యర్ సైడ్ మూవ్ అవుతే ఒక హయ్యర్ లెవెల్ నుంచి ఏదైతే 25,900 అనేది ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఈవెన్ 25,900 వరకు మనకు మార్కెట్లో సెల్ అండ్ రైజ్ మూడ్లోనే ఉంది. ఇన్ కేస్ 25,900 క్రాస్ అయ్యి దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా హయ్యర్ సైడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఏదైతే రైజ్ అవుతుందో అక్కడ సెల్లింగ్ అనేది రావడానికి జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు లో బ్రేక్ అవుతే మాత్రం డైరెక్ట్ మనకు 25,700 ఆర్ 650 లెవెల్ అయితే టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఇంపార్టెంట్ చూస్తే ఈరోజు లో ఏదైతుందో 25,770 ఆర్ 750 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ అవుతుంది. ఇది బ్రేక్ అవుతే ఫర్దర్గా డౌన్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడ ఒక రైజ్ అవుతే మాత్రము 25,900 అనేది ఒక రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు 25,900 అబోవ్ సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా హైయర్ సైడ్ మూవ్, లేదంటే ఇక్కడ డౌన్ సైడ్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు డౌన్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. ఏదైతే ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ అనుకున్నామో 58,900 లెవెల్ అనేది లో బ్రేక్ అయింది. బట్ క్లోజింగ్ వచ్చేసి 58,900 పైన క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ ఇది హైయర్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. అది ట్రెండ్ లైన్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఆ లెవెల్ మనం అబ్జర్వ్ చేస్తే మనకు 25,200 ఆర్ 250 లెవెల్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదు ఇది బ్రేక్ అవుతే మాత్రం 58,900 బిలో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి ఇక్కడ 58,900 అనేది ఒక క్రూషియల్ లెవెల్ అవుతుంది. ఈ 58,900 సస్టైన్ అవుతే ఒక హైయర్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది 58,200 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 59,200 రేంజ్ అంటే 58,900 సపోర్ట్ తీసుకుంటే 59,200 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ అది 58,900 బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే డౌన్ సైడ్ అనేది ఛాన్స్ ఉంది. అది 58,500 550 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ మార్క్ చేసుకుని ప్రాపర్ ట్రేడ్ సెటప్లో ప్లాన్ చేసుకుని ట్రేడ్ చేస్తే బెస్ట్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.